అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ అన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆషాఢ మాసం ప్రారంభమైతే హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ ఉత్సవాలతో ఎంతో సందడిగా ఉంటుందని గుర్తు చేశారు. ఆగస్టు 2వ తేదీన జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అమ్మవారి దీవెనలతో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి పూజ చేసిన తరువాత బోనం ఊరేగింపు నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మీకు అందరూ తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి బోనాలు మన సంస్కృతి సాంప్రదాయాలు. ఈ రోజు బోనాల జాతర అనేది విశ్వవ్యాప్తమైంది. మన దేశమే కాదు, ప్రపంచమంతా బోనాల జాతర జరుపుకుంటూ ఆషాఢ మాసం వచ్చిందంటేనే గోల్కొండ నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాలు, లాల్ దర్వాజా, చార్మినార్, ఉప్పుగూడ, మరి సబ్జీ మండి, మిరాల మండి అన్ని ప్రాంతాలలో కూడా ఈ వారం బందేరైతే నెక్స్ట్ వీక్ అక్కడ జరిగేటువంటిది. అయితే అమ్మవారు ఎందుకంటే ఎలినో వల్ల రాష్ట్రంలో వర్షాలు లేక చాలా మంది రైతాంగం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అమ్మవారి దయ దీవెన మరి ప్రజల మీద ఉండాలి, సుభిక్షంగా వర్షాలు పడాలి, మరి ఈ రోజు మల్లికార్జున గౌడ్ గారు వారి కుటుంబ సభ్యుల నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేటువంటి ఈ మొదటి బోనాన్ని ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా రేపు ఆదివారం సోమవారం జరిగేటువంటి ఉత్సవాలు కానివ్వండి, బలాల పంట ఊరేగింపులు కానివ్వండి, నెక్స్ట్ డే అమ్మారి ఊరేగింపు, అన్ని కార్యక్రమాలలో ప్రజలందరూ మరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి కానీ, ఆర్య సమాజ్ కానీ, అదేవిధంగా వివిధ సంఘాలు కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి సహకారం, రాజకీయ పార్టీల సహకారం. సికింద్రాబాద్ ఒక కల్చర్ ఉంది. ఎలక్షన్లప్పుడు రాజకీయ పార్టీ పండుగ జరిగేటప్పుడు అందరూ సమానంగా మరి పండుగ జరిగేటువంటి వాతావరణం సికింద్రాబాద్ ఒక ప్రాంతంలో అది కలుషితం కాకుండా అందరూ కూడా అన్నదమ్ములలాగా అక్కజల్లలాగా కలిసి ఉండి ఈ బోనాల జాతర జయప్రదం చేయాలి.